మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో అండి, నేను ఈ రోజు ఎండలో బయటకు వచ్చానండి. నెట్ట మధ్యాహ్నం అస్సలు రాకూడదని అర్థమైంది. కానీ మార్చి నెలే కదా ఏముందిలే అనుకున్నా కానీ ఏప్రిల్ మేలో ఉండాల్సిన ఎండల కన్నా దారుణంగా ఉన్నాయండి. అప్పుడే నేను కొబ్బరి బొండాల దగ్గర చూసి ఆగాను. మరి కొబ్బరి బొండాల దగ్గర అయితే ఆగాం కదండి, ఒకసారి చూసేద్దాం. అసలు ఆవిడ కొట్టే విధానం చూసి నేనైతే షాక్ అయ్యాను. నిజంగా అంత పెద్ద కొబ్బరి బొండాలని అంత పెద్ద కత్తితో కొట్టడం అంటే మామూలు విషయం అయితే కాదు, అది ఎస్పెషల్లీ మహిళలకి. నమస్తే అమ్మా, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరు? ఖమ్మమేనా? ఈ కొబ్బరి బొండాలు కొట్టడం, ఆ వెయిట్ పట్టుకోవడం, ఆ కత్తి అదంతా మీకు సమస్యగా అనిపించదా? అంటే బరువుగా ఉంటది కదా చాలా? లేదు, అలవాటు అయిపోయింది అంటారు. అది అంత బరువు ఉంటది కదమ్మా, నిజంగా చాలా బరువు ఉంటదా? ఏదో ఒకసారి చూస్తాను నేను కూడా. నిజంగానే చాలా వెయిట్ ఉందండి. అసలు నేనైతే పట్టుకోలేకపోతున్నా. ఇంకా పట్టుకొని ఆ బోండాన్ని ఇంకో చేత్తో ఇంకో పెద్ద బోండాన్ని రెండు అంటే వెయిట్ నేనైతే బేర్ చేయలేను. ఆవిడ చాలా గ్రేట్ కదా అసలు. మనకి ఈ బోండాలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఆంధ్ర నుంచి వస్తాయి. వాళ్ళే వచ్చి వేసి వెళ్తారా? వేరే వాళ్ళు తెస్తారు వాళ్ళ దగ్గర. మధ్యలో వాళ్ళు తీసుకొని వస్తారు, అక్కడ నుంచి మీరు తీసుకుంటారు. ఎంతసేపు అంటే మార్నింగ్ ఎన్నింటికి వస్తారు, ఎన్నింటి వరకు ఉంటారమ్మా? సాయంత్రం 8 అయితే సాయంత్రం 8 నుంచి 10 వరకు ఉంటారు ఇక్కడే. మీరు లంచ్ అది తెచ్చేసుకుంటారా? మరి ఇంతసేపు ఉంటారు కదమ్మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, ఎట్లా మీకు బానే ఉంటుంది ఆదాయం? అది ఎలా ఉంటుంది? ఏదో ఒకళ్ళ కిందకి వెళ్లకుండా ఏదో సొంతంగా చేసుకుంటాం మామూలుగా. ఎలా అయినా ఇంత ఎండలో, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, ఇంకా మీకు చాలా కష్టం కదా ఈ ఎండలో. ఎలా మరి ఇప్పుడు మనం బతకాలన్నా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఎస్పెషల్లీ ఆ వెయిట్ అండి, అసలు ఎంత వెయిట్ ఉందో పట్టుకోవడమే కష్టంగా ఉంది. అలాంటిది తను అంత వెయిట్ ని అలా చేయడం అనేది అసలు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. మీరు ఎవరెవరు ఉంటారమ్మా మరి ఇంట్లో? పిల్లలు చదువుకుంటున్నారా ఏంటి అసలు? 2 కొడుకులు, పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఎవరి కాళ్ళే మేము చేసుకోవటం పోషకాలు. పిల్లలు పెళ్లిళ్ళు చేసిన తర్వాత కూడా ఎవరో ఒకళ్ళ దగ్గర కూర్చొని తిందామని అనుకోకుండా తనకి తనగా కష్టపడి తనే చేసుకుంటున్నారు సొంతగా పని. నేను వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు చదువుకోవాలి కదా. నా కాళ్ళ మీద నేనే ఏదో రూపాయి తెచ్చుకొని నిలబడాలనుకుంటాను. నేను ఒక పని చేసుకొని నేను నా భవిష్యత్తు నేనే చూసుకోవాలి అనుకుని కొన్నంత వరకు నేను ఓపిక ఉంది కదండి. ఇప్పుడు అదే కూర్చునే టైంలో వాళ్ళే పెడతారు, పెట్టుకుంటే ఏం చేస్తారు. కానీ మీరు అలా కాకుండా మీ సొంత కాళ్ళ మీద మీరే వయసు వచ్చినా సరే మంచిగా చేసుకుంటున్నారు. ఇంతసేపు ఉంటారు కదమ్మా మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు? మేము జస్ట్ ఇలా ఒక 10 నిమిషాలు, ఒక అరగంట ఎంట్లో వస్తేనే మేము కొబ్బరి బొండం బాటిల్ తీసుకుని ఇంటికి వెళ్ళి తాగి మంచిగా రిలాక్స్ అవుతాము. ఇక్కడ నిజంగా 10 నిమిషాలు అయింది నేను నించొని. నాకైతే ఎప్పుడెప్పుడు తాగుదామా అన్నట్టుంది, అంత దాహం అవుతుంది. మరి మీరు ఎందుకు తాగుతారమ్మా రోజుకి వచ్చేసి కొబ్బరి బొండం? 2 మంచినీళ్ళ బాటిల్ తాగుతా. మంచినీళ్ళ బాటిల్ 2 తీసుకొచ్చుకొని తాగుతా. కొబ్బరి బొండాలు తాగితే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? భలే చెప్పారు కదండి. అలాంటిది అమ్మే వాళ్ళు ఎండలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతసేపు ఉండి కూడా వాళ్ళు కొబ్బరి బొండాలే తాగరంట. ఇంటి దగ్గర నీళ్లు తెచ్చుకునే కేవలం తాగుతారు. అది మరి ఈనాటి కాదా? మరి ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.